రైలు ఢీ కొట్టడంతో 100 గొర్రెలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ శివారు ప్రాంతంలోని నీటి కోసం గొర్రెలను తీసుకెళ్తుండగా దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీ కొట్టింది. అదే సమయంలో దేవునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సుధాకర్ బ్రిడ్జిపై నుంచి దూకి నీటిలో పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీస్ అధికారులు గొర్రెల కాపరి సుధాకర్ కోసం గాలిస్తున్నారు. లింగాపూర్ అలా దేవునిపల్లె ఇట్లా గొర్రు అలా పిల్లగాడు ఇద్దరు కలిసి కొట్టుకొచ్చినాక ట్రైన్ వచ్చి గొర్ర తగిలినాయి, గలత అయ్యింది, నీళ్ళలో పడ్డాడు. ఏం పేరు? సురేష్, దర్శప్ సురేష్. ఇక్కడ ఇప్పుడు లెంకుతున్నాం, గలత అయ్యిండు, లెంకుతున్నాం. ఇక్కడ దొరకలేడు అంతే సార్. ఇప్పుడైతే అంతే సార్. ఇప్పుడు గొర్ర అయితే మొత్తం పడిపోయినాయి. పొద్దున్న ఎన్ని గంటలకి ఇంటికి వెళ్ళిండు? 8, 9, 10కి వెళ్ళిండు సార్. 10కి వెళ్ళిండు. 11:30 వరకు ఈ మాకు ఎరకైంది సార్. ఎన్ని గొర్రెలు చచ్చిపోయింటాయి అందా? 12:00కు మాకు ఎరకైంది సార్. ఎన్ని గొర్రెలు చనిపోయినాయి? 150 గొర్రెలు చచ్చిపోయినాయి. 150 గొర్రెలు చచ్చిపోయినాయి సార్. ఆయన 200 గొర్రెలు 50 గొర్రెలు ఎండిపోయినాయి సార్. ఈ మనిషి కూడా దొరకలేడు సార్. ఇప్పుడు నీళ్ళ పడ్డాడు. వాడు ఇంకో పిల్లగాడు అలా సోప పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు మంచి సేఫ్టీ ఉన్నాడు సార్. సేఫ్టీ ఉన్నాడు. ఆ పిల్లగాడు మంచిగా ఉన్నాడు. కానీ అది ఇళ్ళలో వాడి ఆ పిల్లగాడు అంటుండు అలా వాడి 2 సార్లు మునిగి తేలిండని అని అంటుండు. ఇక అంతే మాకు తెలిసింది సార్. సార్